అసలు ఇలా చింతపండు పేస్ట్ కలుపుకొని ఉంచుకుంటే చిటికలో పులిహోరది రెడీ అయిపోతుంది. మనం ఇలా ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టుకుంటే ఎటువంటి ఫిష్ కర్రీ అయినా పులిహోర అయినా చాలా త్వరగా మనం చేసేయచ్చు. చాలా ఈజీ. హాయ్ హలో వెల్కమ్ టు మై భారతి హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఈ అరకేజీ చింతపండుతోని నేను ఒక మంచి చింతపండుని నిల్వ ఎలా ఉంచుకోవాలో అనేది చూపిస్తాను. చూసేసేయండి మరి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇదేంటి చింతపండు, అది కూడా పెక్క తీసిన చింతపండు అనమాట. నేనైతే ఈ పెక్క తీసిన చింతపండునే తొందరగా అయిపోద్ది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఖాళీగా ఉండే వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చాలా పనులు పెట్టుకునే ఉంటారు. ఈ మధ్య స్టిచ్చింగ్లు చేయడం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మన లేడీస్ మనం కాస్త ఎర్లీగా వంటగది నుంచి బయటికి రావాలని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఉన్న చింతపండు అంతా తీసేస్తున్నాను. కొంతవరకు చింతపండు నా దగ్గర పిక్కతోనే ఉందండి. నేనైతే ఇట్లా కవర్లో పెట్టేసాను. ఇవి మనం ఇత్తడి పళ్ళలు అవి తోమడానికి కానీ లేదంటే ఇలా మన క్లీనింగ్ సెక్షన్ ఉంటాయి కదా, అవి చేసుకోవడానికి లేదంటే పిక్క చారు పెట్టడానికి వీటికి నాకు బాగా యూజ్ అవుతుంది. వైట్గా ఉండేది కొంచెం బ్లాక్గా ఉండేది కొంచెం చింతపండు తెచ్చి ఒక 2-3 రకాలు నేను ఇట్లాగే ఉంచుకుంటాను అనమాట ఇంట్లో. చూసారా, ఇది కొంచెం నల్లగా ఉంది. ఇది తోమడానికి వాటికి తర్వాత వెండిట్లకి వాటికి ఉపయోగించేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మన గిన్నెలు తోమిన దాంట్లో కూడా ఇటువంటి చింతపండు ఉడకబెట్టేసి ఆ జ్యూస్ అందులో వేసేస్తుంటాను. పాత్రలు మంచి తెల్లగా వస్తాయి, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి వీలైతే పాత పడిపోయిన చింతపండు మనకు కానీ ఒక పక్కన ఉండిపోతే వాటితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే వీటిని కొంతవరకు అంత నాకు అనిపించలేదు తీసేద్దామని చెప్పేసి, అందుకని ఒక కవర్లో ఎత్తి పెట్టేస్తాను. అందులోన పిక్క తీసిన చింతపండులో ఈ చింతపండు కలిపేద్దాం అనుకున్నాను, కానీ కలిపితే మరీ అంత బాగోదనిపించింది. ఇదిగోండి, ఇది కాస్త ఎర్రగా నుజ్జుగా ఉంది, చూసారు కదా. జ్యూస్ అయితే వీటిలో బాగా వస్తుంది. నాకైతే ఎర్ర చింతపండు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు అయితే ఒక బొట్ట తీసి శుభ్రంగా నోట్లో పెట్టుకుని తినేవాళ్ళం, కానీ మా అమ్మ అయితే చోట్లో జిలువుడు కాస్తుందని చెప్పేసి చోము వెళ్ళి తిప్పేది శుభ్రంగా. అప్పటి నుంచి మానేసానులేండి, పెద్దగా తినాలన్నమాట. అయితే ఇప్పుడు వంటల్లో వాటిలో పడి అస్సలు తినాలనిపించదు. ఇక నేను కొంత చూసారా, ఇటువంటి ఎర్రగా ఉండే చింతపండుని ఇది ఒక 1/2 కేజీ పైగా ఉంది. ఈ 1/2 కేజీ చింతపండు శుభ్రంగా అనమాట నీటిలో వేసేస్తాను. పిక్క తీసిన చింతపండు పైగా నేను కవర్తో పెట్టుకుని కొంత చింతపండు, మొత్తం చింతపండునంతా కూడాను కళాయిలో వేసుకొని ఈజీగా మనం 10 సార్లు పులిహోరకు కానీ చేపలు ఫ్రైకి చేపల పులుసులోకి కానీ, అంతేకాదండి పులిహోర చేసుకుంటాం, నెక్స్ట్ పచ్చళ్ళు చేసుకుంటాం, చట్నీలు చేసుకుంటాం. వీటన్నిటికీ కూడా కాస్తంత చింతపండు అయితే అవసరం. రసం అయితే రోజు పెట్టుకుంటూ ఉంటాం కదా, మరి బిజీగా ఉన్న బిజీ షెడ్యూల్లోన మనం వీటిని అయితే కాస్తంత మళ్ళీ పిసికి వడకట్టి ఇవన్నీ చేయలేము. నేనైతే అస్సలు చేయలేనండి బాబు, నాకైతే టైం సరిపోదు. అందుకని చెప్పేసి ఆ అర కేజీ చింతపండుని ఈ 1/2 కేజీ చింతపండు మొత్తం 3/4 కేజీ చింతపండుని కూడాను చక్కగా నీటిలోంచి కాస్తంత తీసి కడిగి బయట పెట్టేసుకుంటున్నాను. మీకు వీలైతే గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకోండి. కాస్తంత ఉప్పు నీళ్ళతో కడిగితే మరీ మంచిది. నేనైతే నీళ్ళు వేసినప్పుడే అందులో కాస్తంత ఉప్పు వేసాను కాబట్టి అది స్కిప్ అయిపోయింది, మీకు చూపించలేకపోయాను. అందుకని చెప్పేసి అలాంటి నీళ్ళతో కడిగితే ఏదైనా రవ్వంత పురుగులు ఏమైనా ఉంటే బయటికి పోతాయి అనేసి నా అభిప్రాయం. నేనైతే అలాగే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కాస్తంత నీళ్ళు వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటారో చూసారా, నీళ్ళు మళ్ళీ మార్చేసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటారో లేకపోతే నార్మల్ చల్ల నీళ్ళు వేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే కాస్తంత చెప్పాను కదా, ఇది ఒక 1/4 కేజీ, అది ఒక 3/4 కేజీ, కాస్తంత నేను మొత్తంగా జ్యూస్ లాగా చేసుకోవడానికి మొత్తం చింతపండు అంతా కూడాను ఇలా నీటిలో వేసేసుకున్నాను. ఇందులో అయితే ఉప్పు వేయలేదులేండి, శుభ్రంగా చింతపండు కడగడానికి మాత్రమే రవ్వంత ఉప్పు వేసుకోమని చెప్పాను నేను. అయితే దీనికి వచ్చేసి మంచినీళ్ళే వేసుకొని చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా చాలా చక్కగా
ఉడుకుతుంది. దీనిపైన కాస్త ఒక మూత వేసేసామంటే ఇంకా మనం చక్కగా ఉడికిపోతుంది. ఇలా చింతపండు అంతని మంచినీళ్ళలో వేసుకొని పొయ్యి మీద పెట్టి కాస్త మూత పెట్టేసి చూస్తున్నారా, విడదీస్తున్నాను కాస్తంత. ఇలా పెట్టేసుకున్నామంటే మంచిగా ఉడికిపోతుందండి చింతపండు. మూత అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోవద్దు, మొత్తం మీడియంలో అయితే పెట్టుకుంటే మనకి చింతపండు మొత్తం చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఈలోపు మనం కాస్తంత ఆయిల్ అవి రెడీ చేసుకుందాం. దీనికి స్టవ్ మీడియంలోనే పెట్టుకోండి. పసుపు పడిపోయింది రిటర్న్స్ అనుకోకండి, కాస్తంత పసుపు వేస్తూ ఉంటాను నేను స్టవ్ మీద. మంచిగా కొన్ని నిల్వ ఉంచుకోవాలనుకునే టైంలో ఇట్లా పసుపుని కాస్త వేస్తే చాలా మంచిదంటే స్టవ్ మీద మా అమ్మగారు చెప్పేవారు. అది కాస్తంత వేసాలండి. ఇక్కడికి వచ్చేసి చింతపండు చూస్తారా పొగలు కక్కుతుంది, అంటే ఉడుకుతుంది కాస్త. దీన్ని బాగా ఇంకా ఉడికించాలి, చాలా చక్కగా ఉడికించాలి. మొత్తం అంతా కూడా ఉడికిన తర్వాత ఇదిగోండి మెత్తగా అవుతుంది. ఇట్లా మనం దించేసి చల్లదనానికి వదిలేయాలి. గోరువెచ్చగా అయిపోవాలి చక్కగా. ఇలా ముద్దలాగా కాస్తంత తీసుకొని ఇలాంటి చిల్లులు జల్లెడ ఉంటే వేసేసుకోండి, మీకు ఏది అనువైతే అది. నేనైతే ఇట్లాంట వేసుకొని మంచిగా పైనంతను చక్కగా నుజ్జులా తీస్తూ ఆ కింద గుజ్జు చూసారు ఎలా పడుతుందో. కాస్త లోతు గిన్నె పెట్టుకోండి. లోతు గిన్నె పెట్టుకుంటే మనం నీళ్ళు అటు ఇటు మారుస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇదిగోండి అసలైన జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మొత్తం అంతా మీరు అందులో ఉన్న నీళ్ళతోనే మొత్తం అంతా చింతపండుని మొత్తం పిసికేయండి. వేరే వాటర్ ఏది యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండా మనం వేడి నీళ్ళతోనైతే ఉడికించామో ఆ నీళ్ళే మళ్ళా వేసుకుంటూ కాస్త చల్లగా అయ్యేదాకా మనం చూసి చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని అంతటినీ కూడా ఇలా గుజ్జు తీసేసి పక్కన అయితే పెట్టుకుంటే మనకి ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే గుజ్జుని నేను చూపిస్తున్నాను. నేనే కాదండి, మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే చేసి పెట్టుకునేవారు. జాడీలు ఉంటాయి కదా, వాటిలో అంటే ఇలా వేసుకునేవారు. అంటే మనకి ఎప్పుడు కావాల్సిన గరిటెడు తీసి మనం ఉపయోగించుకోవచ్చు. ఏ వంట అయినా కూడా చిటికలో చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా మా ఇంట్లో కాసంత రసం అయితే ఎక్కువ పెడతారు, తాగుతూ ఉంటాం. రసం తినడం వల్ల చాలా మంచిది, ఒంటికి అజీర్ణత లేకుండా జీర్ణం అయిపోతుంటుంది. పిల్లలు అయితే మంచిగా భోజనం చేస్తారు రసంతో, చాలా బాగుంటుంది. ఏ కూర వేసుకున్నా, ఎటువంటి ఫ్రై వేసుకున్నా సరే మనకి చారు ఉందంటే చక్కగా తినవచ్చు. చూస్తున్నారు కదా, గుజ్జంతా అందులోకి వచ్చింది. దానిపైన కాస్తంత నీళ్ళు ఉన్నాయి. ఆ నీటిని కూడా అందులోనే వేసుకొని గుజ్జు మొత్తం ఇలా వేసుకొని ఊర్చేసుకోండి మంచిగా అన్నమాట. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఏంటంటే ఇంత చిక్కగా పని చేయదు. ఇది మంచిగా గ్రేవీ అయిపోతుంది, మనకి చాలా బాగుంటుంది. ఇదిగోండి మరగడం స్టార్ట్ అయింది. నాకైతే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి సాయంత్రంకి వచ్చి ఏమైనా స్నాక్స్ చేయాలన్నా లేదా పులిహోర చేయాలన్నా చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇలా గుజ్జు చేసి ముందే పెట్టుకుంటాను, వచ్చేలాగానే గమ్మున కలుపుతారు. నేను అలా నూనె కాస్తంత వేసుకున్నాను. 1 పావు కేజీ నూనె అయితే దీనికి వేసుకున్నానండి. అంతేకాదు 1 అర స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మరిగించాక చూసారా ఎంత చిక్కగా ఒక జ్యూస్లా దిగిపోతుందో. దీన్నే అంటారు కావాలి చింతపండు జ్యూస్ అని. అయితే దీన్ని మొత్తం అంతా కూడాను ఇట్లా బాగా మరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ కాబట్టి దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను నేను. ఈ బౌలు 1 అర కేజీకి సరిపోతుంది అన్నమాట. నాకైతే మంచిగానే దిగిందండి. 3/4 కేజీ దగ్గరికి అయ్యి చెత్త అంతా పోయినా పర్వాలేదు, కానీ 1 అర కేజీ చింతపండు అయితే ఇంత జ్యూస్లా వచ్చింది. చూసారా, మంచిగా మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి నెల తరబడి వస్తుంది. నాకైతే ఒక 2 నెలలు వస్తుంది అనుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను మరి.